హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఇది 2010లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ యానిమేటెడ్ ఫిలిం. చాలా బాగుంటుంది సినిమా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే వైకింగ్స్ విలేజ్ పై కొన్ని డ్రాగన్స్ వచ్చి అటాక్ చేస్తాయి. అక్కడ అందరూ డ్రాగన్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో 15 సంవత్సరాల కుర్రాడు కూడా డ్రాగన్స్తో ఫైట్ చేయడానికి చాలా ఇష్టపడతాడు. కానీ మిగతా వాళ్ళు మాత్రం వద్దు అంటారు. ఎందుకంటే హిక్కప్ మాత్రం అందరూ వైకింగ్స్ లా ఫిట్ గా ఉండడు. తను వీక్ గా ఉండడం వల్ల అతను ఒక వెపన్ కూడా ఎత్తలేడు అని అందరూ తనని చీప్ గా మాట్లాడుతుంటారు. అప్పుడు హిక్కప్ ఎలాగైనా ఈ డ్రాగన్స్ లోనే పవర్ఫుల్ అయిన నైట్ ఫ్యూరీ అనే డ్రాగన్ ని పట్టుకోవాలి అనుకుంటాడు. ఒక వెపన్ తీసుకొని వెళ్ళి దానిపై షూట్ చేస్తాడు. ఆ వెపన్ తగలగానే ఆ డ్రాగన్ కింద పడిపోవడం చూస్తాడు. హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోనే ఇంకో డ్రాగన్ వచ్చి హిక్కప్ పై అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక డ్రాగన్స్ పై అటాక్ చేసి దానిని బంధిస్తున్న స్ట్రైక్ చూసి హిక్కప్ ని కాపాడడానికి వస్తాడు. అందువల్ల బంధించి ఉన్న డ్రాగన్స్ అన్ని తప్పించుకొని పారిపోతాయి. విలేజ్ మొత్తం పాడైపోతుంది. దాంతో అందరూ హిక్కప్ పై కోపడతారు. హిక్కప్ వయసు పిల్లలు కూడా తనని ఆట పట్టిస్తూ ఉంటారు. కానీ హిక్కప్ మాత్రం ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడాడు. తర్వాత స్ట్రైక్ హిక్కప్ ని కాపర్ అనే వాడి వెంట పంపిస్తాడు. అలా కాపర్ హిక్కప్ ని ఒక ఇంటిలోకి తీసుకువెళ్తాడు. కానీ హిక్కప్ మాత్రం ఆ ఇంటి వెనుక ఉన్న బొక్కలో నుంచి పారిపోతాడు. తర్వాత కాపర్ స్ట్రైక్ వాళ్ళ మీటింగ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ స్ట్రైక్ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. మనం డ్రాగన్స్ అన్నిటినీ చంపేయాలి అని. కానీ ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు. కానీ స్ట్రైక్ మాటలు వినగానే తగ్గేదే లేదు అనుకుంటారు. అందరూ ఒకే మాట మీద ఉండి ఆ డ్రాగన్స్ ని చంపేయాలి అనుకుంటారు. అలా అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత స్ట్రైక్ కాపర్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు స్ట్రైక్ కాపర్ తో అంటాడు, రేపటి నుంచి కుర్రాళ్ళందరినీ డ్రాగన్స్ పై ఎలా అటాక్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలి అంటాడు. వెంటనే కాపర్ కూడా అంటాడు హిక్కప్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని. కానీ స్ట్రైక్ మాత్రం వద్దు, వాడు వైకింగ్స్ లో అందరికంటే తేడాగా ఉన్నాడు, వాడికి ట్రైనింగ్ ఇవ్వడం దండగా అంటాడు. దానికి కాపర్ అలా కాదు, ఒక అవకాశం ఇద్దాం, తనలో దమ్మెంతుందో మనకు తెలుస్తుంది కదా అంటాడు. వాడు డ్రాగన్స్ ని చంపుతాడో లేదో అని కూడా మనకు తెలుస్తుంది అంటాడు. తర్వాత ఇక నైట్ ఫ్యూరీని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే తనకి నైట్ ఫ్యూరీ కనిపిస్తుంది. దాన్ని చూడగానే చంపేసి నేను కూడా అందరిలో వంటి ధైర్యవంతునే అనిపించుకోవాలి అనుకుంటాడు. కానీ అది తన రెక్కలు పోగొట్టుకుని కష్టపడటం చూసి చంపలేకపోతాడు. దాన్ని విడిపిస్తాడు. వెంటనే నైట్ ఫ్యూరీ హిక్కప్ దగ్గరికి వచ్చి చంపేలా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ అది ఎగరలేకపోతుంది. దాంతో హిక్కప్ కి అర్థమవుతుంది అది ఎగరలేకే కింద పడిపోయింది అని. తర్వాత హిక్కప్ ఇంటికి వస్తాడు. తను ఇంటికి రాగానే స్ట్రైక్ తనతో రేపటి నుంచి నువ్వు ట్రైనింగ్ లో పాల్గొంటున్నావు అంటాడు. హిక్కప్ కారణాలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ స్ట్రైక్ మాత్రం కథలు పడకుండా మూసుకొని రెడీగా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు అందరు కుర్రాలు ట్రైనింగ్ వస్తారు. అందులో మనోడి లవ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. తన పేరు ఆస్ట్రీడ్. అలా అందరికీ కాపర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళపైకి ఒక డ్రాగన్ ని వదులుతాడు. ఆ డ్రాగన్ అందరిపైకి అటాక్ చేస్తూ ఉంటుంది. అందరిని కింద పడేస్తుంది. అలా కుర్రాళ్ళందరూ ఫస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోతారు. హిక్కప్ మాత్రం ఆ డ్రాగన్ కి వెనుక వైపు దాక్కొని ఉండడం వల్ల లాస్ట్ గా అది తన పైకి వస్తూ ఉంటుంది. అప్పుడే కాపర్ వెనుక నుంచి వచ్చి ఆ డ్రాగన్ ని పట్టుకొని మళ్ళీ బంధిస్తాడు. తర్వాత హిక్కప్ దగ్గరికి వచ్చి డ్రాగన్స్ ఎప్పుడైనా మనల్ని చంపేస్తాయి, అందుకే మనం దాన్ని చంపాలా వద్దా అని ఆలోచించడానికి ముందే దాన్ని చంపేయాలి అంటాడు. తర్వాత హిక్కప్ నైట్ ఫ్యూరీ వెతకడానికి మళ్ళీ వెళ్తాడు అడవిలోకి. దాన్ని అడవిలో వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే డ్రాగన్స్ అందరినీ చంపేస్తాయని కాపర్ చెప్పాడు కదా, మరి నైట్ ఫ్యూరీ ఫస్ట్ టైం నన్ను ఎందుకు చంపలేదు, నా దగ్గరగా వచ్చింది కదా అనుకుంటాడు. అలా నైట్ ఫ్యూరీ ఒక దగ్గర ఉండడం చూస్తాడు. దానికి తెలియకుండా దాని డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. అది మాత్రం పైకి ఎగరడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఆ డ్రాయింగ్ పూర్తయ్యాక హిక్కప్ కి అర్థమవుతుంది నైట్ ఫ్యూరీకి ఒక రెక్క కట్ అయి ఉంది అని. అప్పుడే తన చేతిలో ఉన్న స్కెచ్ కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే నైట్ ఫ్యూరీ తనని చూస్తుంది. దాంతో హిక్కప్ భయపడి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో కాపర్ అందరితో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. తర్వాత హిక్కప్ కి డ్రాగన్ గురించి తెలియడానికి ఒక బుక్ ఇస్తాడు. తర్వాత అందరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే హిక్కప్ ఆ బుక్ చదువుతూ ఉంటాడు. అప్పుడే తనకు తెలుస్తుంది నైట్ ఫ్యూరీ గురించి ఎవరికి పూర్తిగా అంతగా తెలియదు అని. తర్వాత రోజు ట్రైనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు హిక్కప్ కాపర్ ని నైట్ ఫ్యూరీ గురించి అడుగుతూ ఉంటాడు. కానీ కాపర్ మాత్రం ఎందుకురా అడిగి నన్ను దొబ్బుతున్నావు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా మనోడు అలాగే అడుగుతూ ఉంటాడు. ట్రైనింగ్ పై దృష్టి పెట్టడు. అందువల్ల తను సమస్యల్లో ఇరుక్కోవడమే కాక తనతో పాటు ఆస్ట్రీడ్ ని కూడా సమస్యల్లో వదిలేస్తాడు. దాంతో తనకి కోపం వచ్చి హిక్కప్ పై కోప్పడుతుంది. అలా కష్టపడుతూనే ట్రైనింగ్ పూర్తవుతుంది. అలా ట్రైనింగ్ పూర్తవగానే హిక్కప్ ఒక చేపను తీసుకొని నైట్ ఫ్యూరీ దగ్గరికి వెళ్తాడు. అలా నైట్ ఫ్యూరీ ముందుకి వెళ్ళగానే తన చేతుల్లో ఉన్న వెపన్ ని అది చూస్తూ ఉండగానే కింద పడేస్తాడు. దాంతో నైట్ ఫ్యూరీ తనని నమ్ముతుంది. ఇద్దరు మంచి దోస్తులు అవుతారు. హిక్కప్ తెచ్చిన చేపని 2 ముక్కలుగా చేసి హిక్కప్ కూడా ఇస్తుంది నైట్ ఫ్యూరీ.
అలా ఇద్దరు కలిసి గేమ్స్ కూడా ఆడతారు. అలా హిక్కప్ నైట్ ఫ్యూరీ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ కూడా చేస్తాడు. కానీ నైట్ ఫ్యూరీ మాత్రం తనని ఏమీ అనదు. తర్వాత నైట్ హిక్కప్ మళ్ళీ అందరితో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తాడు. అక్కడ కాపర్ డ్రాగన్స్ ని ఎలా వేటాడాలో అందరికీ చెబుతూ ఉంటాడు. మనం వాటికి ఎగరడానికి ఆధారమైన తోకపై ఉండే రెక్కల్ని వేరు చేస్తే అవి ఇంకా ఎక్కడికి ఎగరలేవు అంటాడు. అదంతా విన్న హిక్కప్ ఆలోచిస్తూ అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్తాడు. నైట్ ఫ్యూరీ కోసం ఒక రెక్కను తయారు చేస్తాడు. నైట్ మొత్తం కష్టపడి నైట్ ఫ్యూరీకి మనోడు మంచిగా ముద్దు పేరు కూడా పెట్టుకుంటాడు. టూత్ లెస్ అని పిలుస్తాడు. తర్వాత మార్నింగ్ తను తయారు చేసిన ఆ రెక్కని తీసుకొని టూత్ లెస్ దగ్గరికి వెళ్తాడు. అది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందామని. అలాగే దాని దగ్గరికి ఒక బాక్స్ లో చాలా చేపల్ని తీసుకువెళ్తాడు. అలా ఆ చేపల్ని టూత్ లెస్ ముందు తినడానికి వేస్తాడు. కానీ అందులో ఒక హీల్ కనిపిస్తుంది. దాంతో దాన్ని తినకుండా అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. హిక్కప్ అప్పుడు ఆ హీల్ ని తీసి బయటకు పడేసి ఇప్పుడు తిను అంటాడు. అలా అది తింటూ ఉన్నప్పుడు వెంటనే తను తయారు చేసిన రెక్కని టూత్ లెస్ కి సెట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే టూత్ లెస్ వీడేదో చేస్తున్నాడు అనుకుని అక్కడ నుంచి పైకి ఎగురుతుంది. కానీ ఇంకా పూర్తిగా ఆ రెక్కల్ని ఫిట్ చేసి ఉన్నాడు హిక్కప్. అది గమనించకుండానే టూత్ లెస్ పైకి ఎగురుతూ ఉంటుంది. అలా హిక్కప్ ని కూడా కింద పడేస్తుంది. తర్వాత ఆ రెక్క మళ్ళీ ఊడిపోవడంతో అది కూడా కింద పడిపోతుంది. తర్వాత రోజు అందరూ ట్రైనింగ్ లో ఉంటారు. అప్పుడు హిక్కప్ అక్కడ ఉన్న ఒక డ్రాగన్ కి హీల్ చూపించి దాన్ని కంట్రోల్ చేసి బోన్ లో బంధిస్తాడు. అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఎలా చేసేవి ఇదంతా అని అడుగుతూ ఉంటారు. కానీ హిక్కప్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు హిక్కప్ టూత్ లెస్ దగ్గరికి వెళ్ళి ఆ రెక్కల్ని దానికి ఫిట్ చేసి తన కాలుతో దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అలా దానిపై సవారీ కూడా చేస్తాడు. టూత్ లెస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏం చేస్తుంది అని మొత్తం గమనించి డ్రాగన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా నేర్చుకుంటాడు. అదే ఫార్ములాని తను ట్రైనింగ్ లో కూడా వాడతాడు. వాటిని చంపడానికి బదులు వాటిని ఎలా నవ్వించాలి, ఎంత కోపంగా ఉన్న డ్రాగన్ అయినా ఎలా పడుకోబెట్టాలి అని మొత్తాన్ని ట్రైనింగ్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత పెద్ద డ్రాగన్ అయినా మనోడు ఇట్టే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాంతో తన పేరు మారుమోగిపోతుంది. అందరూ తనని పొగడ్తల్లో ముంచేస్తుంటారు. కానీ హాస్టెడ్ కి మాత్రం వీడేదో తేడాగా ఉన్నాడే, ఏదో చేస్తున్నాడు అని అనుమానం ఉంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ టూత్ లెస్ కి హిక్కప్ కి మంచి బంధం ఏర్పడుతుంది. అలా ఒక రోజు టూత్ లెస్ పై కూర్చొని తన రెక్కల్ని కంట్రోల్ చేస్తూ హిక్కప్ సవారీ చేస్తూ ఉంటాడు. దాంతో తర్వాత నుంచి చాలా డ్రాగన్స్ హిక్కప్ కి కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతాయి. అప్పుడు హిక్కప్ కి అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి డ్రాగన్స్ గురించి తనకు చెప్పినవి మొత్తం అబద్ధాలే అనుకుంటాడు. తర్వాత ఇంటికి వచ్చేస్తాడు హిక్కప్. అప్పుడే స్ట్రైక్ కాపర్ ని కలుస్తాడు. అప్పుడు కాపర్ హిక్కప్ గురించి మొత్తం చెప్తాడు. మనోడు మంచి తోపులా తయారయ్యాడు అంటాడు. అప్పుడు స్ట్రైక్ హిక్కప్ దగ్గరికి వెళ్ళి శబాస్రా భైరవ అని మెచ్చుకుంటాడు. తర్వాత రోజు ట్రైనింగ్ చూడడానికి అందరితో పాటు స్ట్రైక్ కూడా వస్తాడు. ఆ ట్రైనింగ్ లో లాస్ట్ గా మిగిలింది హిక్కప్, యాస్ట్రిడ్ ఇద్దరే. వాళ్ళిద్దరు డ్రాగన్స్ కి ఎదురు పడాల్సి వస్తుంది. అప్పుడు హిక్కప్ తన టెక్నిక్స్ వాడి ఆ డ్రాగన్ ని పడుకోబెట్టేస్తాడు. యాస్ట్రిడ్ ఓడిపోతుంది. కానీ హిక్కప్ మాత్రం గెలుస్తాడు. అలా లాస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అవుతాడు హిక్కప్. లాస్ట్ రౌండ్ లో డ్రాగన్స్ ని తను చంపాల్సి ఉంటుంది. అందరూ పండగ చేసుకుంటూ ఉంటారు, మనోడు మంచి దిట్టంగా తయారవుతున్నాడు అని. కానీ హిక్కప్ మాత్రం బాధలో ఉంటాడు. అలా టూత్ లెస్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటాడు, తనకు డ్రాగన్స్ ని చంపే ఇష్టం లేక. కానీ అప్పుడే అక్కడికి యాస్ట్రిడ్ వస్తుంది. అప్పుడు యాస్ట్రిడ్ టూత్ లెస్ ని చూసి ఎనిమి అనుకొని అక్కడ నుంచి భయపడి పారిపోతుంది. అప్పుడు హిక్కప్ వెనక నుంచి టూత్ లెస్ పై వచ్చి యాస్ట్రిడ్ ని తీసుకొని వెళ్లి డ్రాగన్ చాలా మంచిది అని దానిపై ఎక్కించుకుంటాడు. కానీ యాస్ట్రిడ్ మాత్రం టూత్ లెస్ అంటే ఇష్టం లేదు అని టూత్ లెస్ కి తెలుస్తుంది. అందువల్ల అది మంచిగా తీసుకువెళ్లకుండా పల్టీలు కొడుతూ ఉంటుంది. దాంతో యాస్ట్రిడ్ చాలా భయపడుతుంది. అప్పుడు యాస్ట్రిడ్ టూత్ లెస్ తో నన్ను క్షమించు, నువ్వంటే నాకు ఇష్టమే, నేను మంచిదాన్నే అంటుంది. అది వినగానే టూత్ లెస్ మళ్ళీ నార్మల్ గా తీసుకువెళ్తుంది. యాస్ట్రిడ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చుట్టూ ఉన్న నేచర్ ని అంత ఎత్తులో సవారీ చేస్తూ చూస్తూ. తర్వాత టూత్ లెస్ మిగతా డ్రాగన్స్ ఉండే వాళ్ళ ప్లేస్ కు తీసుకువెళ్తుంది. అక్కడ డ్రాగన్స్ అన్ని విలేజ్ నుంచి తీసుకువచ్చిన ఫుడ్ ని మొత్తం ఒక దగ్గర వేస్తూ ఉంటాయి. అప్పుడే కింద నుంచి ఒక పెద్ద డ్రాగన్ వచ్చి దానికి ఫుడ్ ఇవ్వని డ్రాగన్స్ ని తింటూ ఉంటుంది. అంత పెద్ద డ్రాగన్ చూసి హిక్కప్, యాస్ట్రిడ్ చాలా భయపడతారు. తర్వాత అక్కడ నుంచి టూత్ లెస్ వాళ్ళని మళ్ళీ అడవిలోకి తీసుకువెళ్లి వదిలేస్తుంది. అప్పుడు యాస్ట్రిడ్ అంటుంది, అంత పెద్ద డ్రాగన్ గురించి మన వాళ్ళకి చెబుదాం పదా అంటుంది. కానీ హిక్కప్ మాత్రం అలా చేస్తే టూత్ లెస్ కూడా ప్రమాదం అని ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఇంకా ఏదైనా ప్లాన్ ఆలోచిద్దామని యాస్ట్రిడ్ తో అంటాడు. అప్పుడు యాస్ట్రిడ్ కూడా హిక్కప్ ని నమ్మి హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హిక్కప్ ట్రైనింగ్ లో లాస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది.
అలా లాస్ట్ రౌండ్ కోసం ఫైర్ డ్రాగన్ ని ముందుకు తీసుకువస్తారు. అప్పుడు హిక్కప్ తన చేతిలో ఉన్న వెపన్స్ కింద పడేసి దాన్ని కూల్ చేస్తూ దానిపైకి ఎక్కి సవారీ చేస్తూ అందరికి చెబుతూ ఉంటాడు, డ్రాగన్స్ మన శత్రువులు కావు, అవి కూడా చాలా మంచివి అని. అది విన్న స్ట్రైక్ కి పిచ్చ కోపం వస్తుంది. తన చేతిలో ఉన్న హ్యామర్ ని గట్టిగా కొడతాడు. దాంతో ఆ డ్రాగన్ మళ్ళీ కంట్రోల్ తప్పి హిక్కప్ పై అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే టూత్లెస్ కి అనిపిస్తుంది హిక్కప్ డేంజర్ లో ఉన్నాడు అని. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. కానీ అది రాకుండా అంత బంద్ చేసి ఉంటారు. అప్పుడు టూత్లెస్ గ్రౌండ్ కి ఒక హోల్ లాగా పెట్టి లోపలికి వెళ్తుంది. అలా ఫైర్ డ్రాగన్ హిక్కప్ పై అటాక్ చేయకుండా తను అడ్డుగా నిలబడుతుంది. కానీ అంతలో అక్కడికి స్ట్రైక్ వచ్చి టూత్లెస్ పై అటాక్ చేస్తాడు. దాంతో టూత్లెస్ కి కోపం వచ్చి స్ట్రైక్ పై నిలబడి తనని చంపడానికి ఫైర్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే హిక్కప్ దాన్ని ఆపుతాడు. అలా టూత్లెస్ ఏం చేయకుండా ఆగిపోతుంది. కానీ స్ట్రైక్ మాత్రం మళ్ళీ టూత్లెస్ పై అటాక్ చేసి దాన్ని బంధించి మిగతా డ్రాగన్స్ తో కలిపి బోన్ లో బంధిస్తాడు. తర్వాత హిక్కప్ స్ట్రైక్ దగ్గరికి వచ్చి తనని కూల్ చేయాలి అనుకుంటాడు. కానీ స్ట్రైక్ మాత్రం ఫుల్ గుస్సా అవుతూ ఉంటాడు. హిక్కప్ మాత్రం స్ట్రైక్ తో అవి వాటి కోసం ఇలా మనపై అటాక్ చేయడం లేదు, అవి బతికి ఉండడం కోసం ఇలా ఫుడ్ దొంగిలిస్తున్నాయి అని చెప్తాడు. మిగతా డ్రాగన్స్ అన్ని ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు అంటాడు. కానీ అక్కడికి వెళ్ళడానికి నాకు అడ్రస్ తెలీదు, కేవలం డ్రాగన్స్ మాత్రమే అక్కడికి తీసుకువెళ్తాయి అంటాడు. అప్పుడు స్ట్రైక్ అనుకుంటాడు, ఈ డ్రాగన్స్ ని వాడుకొని అక్కడికి వెళ్ళి మిగతా వాటిని మొత్తం చంపేయాలి అని. అప్పుడు వెంటనే హిక్కప్ వద్దు అని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ స్ట్రైక్ మాత్రం అస్సలు వినడు. తనను తోసేసి తెలివి తక్కువవాడా అని దరిద్రుడా అని తిట్టేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం అంతలా స్ట్రైక్ మాట్లాడడంతో మనోడు షాక్ లో ఉంటాడు, ఇదేంటి ఇలా మాట్లాడాడు అని. తర్వాత స్ట్రైక్ టూత్లెస్ ని మొత్తం బంధించి తన సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని అవి ఉండే చోటికి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఆస్ట్రిడ్ హిక్కప్ దగ్గరికి వచ్చి టూత్లెస్ కి మనం ఎలాగైనా హెల్ప్ చేయాలి అని చెప్తుంది. అలా ఒక ప్లాన్ వేసి డ్రాగన్స్ పై వెళ్లి అందరినీ ఆపాలి అనుకుంటారు. తర్వాత ఇక్కడ స్ట్రైక్ వాళ్ళు టూత్లెస్ ని బంధించి అది చూపిస్తున్న దారిని ఫాలో చేస్తూ ఆ డ్రాగన్స్ ఉండే ప్లేస్ కి వస్తారు. వాళ్ళకి పెద్ద కొండ అడ్డుగా వస్తుంది. అప్పుడు స్ట్రైక్ సైన్యం ఆ కొండని బద్దలు కొడతారు. దాంతో లోపల ఉన్న డ్రాగన్స్ అన్ని బయటకు పారిపోతాయి. స్ట్రైక్ వాళ్ళు అనుకుంటారు మనం గెలిచాం, అవి భయపడి పారిపోయాయి అని. కానీ టూత్లెస్ ఇంకా కూల్ అవ్వకపోవడం చూసి స్ట్రైక్ అనుకుంటాడు మనం ఇంకా గెలవలేదు, ఇంకా ఏదో ఉంది అని. అప్పుడే ఆ కొండ కింది నుంచి ఒక పెద్ద డ్రాగన్ బయటికి వస్తుంది. అక్కడ ఉన్న సైన్యంపై అటాక్ చేస్తూ ఫైర్ చేస్తూ ఉంటుంది. దానిపై అటాక్ చేయండి అని స్ట్రైక్ గట్టిగా అరుస్తూ డ్రాగన్ పై అటాక్ చేయడానికి సైన్యం ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు హిక్కప్, ఆస్ట్రిడ్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ డ్రాగన్స్ పై అక్కడికి వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ హిక్కప్ డ్రాగన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని ఐడియాస్ చెప్తూ టూత్లెస్ దగ్గరికి వెళ్లి దాన్ని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా విడిపిస్తూనే టూత్లెస్ ఇద్దరు నీళ్ళలోకి పడిపోతారు. వెంటనే స్ట్రైక్ వెళ్లి హిక్కప్ ని కాపాడతాడు. మళ్ళీ నీళ్ళలోనే బంధించి ఉన్న టూత్లెస్ దగ్గరికి వెళ్లి దాన్ని విడిపిస్తాడు. వెంటనే టూత్లెస్ కూడా స్ట్రైక్ ని మళ్ళీ నీళ్ళలోంచి బయటికి తీసుకొస్తుంది. తర్వాత హిక్కప్ టూత్లెస్ పై కూర్చొని ఆ పెద్ద డ్రాగన్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. అలా టూత్లెస్ హిక్కప్ ఇద్దరు ఒకరిని బాగా అర్థం చేసుకుని దానిపై ఎదురుదాడి చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ డ్రాగన్ ని కూడా మాయ చేస్తూ తనతో పాటు ఆకాశంలోకి తీసుకువెళ్తాడు. అప్పుడే మళ్ళీ టూత్లెస్ దానిపై అటాక్ చేస్తుంది. అంతలో ఆ పెద్ద డ్రాగన్ కి మండిపోయి మొత్తం చుట్టూ ఫైర్ చేస్తుంది. దాంతో హిక్కప్ తయారు చేసి టూత్లెస్ కు పెట్టిన రెక్క కాలిపోతుంది. అలా కిందకి పడిపోతూ ఉంటుంది టూత్లెస్. అలా పడిపోతున్న వాళ్ళపైకి ఆ పెద్ద డ్రాగన్ కూడా పైనుంచి స్పీడ్ గా నేల వైపు వస్తూ ఉంటుంది. అప్పుడు టూత్లెస్ ఆ పెద్ద డ్రాగన్ నోరు తెరిచినప్పుడు దాని నోట్లోకి ఫైర్ చేస్తుంది. దాంతో ఆ డ్రాగన్ మొత్తం మండిపోయి స్పీడ్ గా వచ్చి నేలను గుద్దుకొని పెద్దగా బ్లాస్ట్ జరుగుతుంది. అప్పుడు టూత్లెస్ కి ఆ రెక్క మొత్తం కాలిపోవడం వల్ల అలా టూత్లెస్ పై నుంచి హిక్కప్ కూడా కింద మంటల్లో పడిపోతూ ఉంటాడు. అలా హిక్కప్ ని కాపాడడానికి టూత్లెస్ కూడా ఆ మంటల్లో పడిపోతుంది. అందరూ చాలా భయపడతారు, హిక్కప్ చనిపోయాడు, టూత్లెస్ కూడా చనిపోయింది అని. అలా ఫైర్ మొత్తం తగ్గాక దగ్గరికి వెళ్లి చూస్తే టూత్లెస్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళు మాత్రం హిక్కప్ చనిపోయాడు అనుకుంటారు. కానీ టూత్లెస్ అప్పుడే తన రెక్కని ఓపెన్ చేస్తుంది. అప్పుడే అందులో సేఫ్ గా ఉన్న హిక్కప్ కనిపిస్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హిక్కప్ ఇంట్లో కళ్ళు తెరిచి చూస్తాడు. తన ముందు టూత్లెస్ ఉంటుంది. ఆ ఫైట్ లో హిక్కప్ కి ఒక కాలు కూడా పోయి ఉంటుంది. దానివల్ల చెక్క కాలుని పెట్టి ఉంటారు తనకి. అలా టూత్లెస్ తో కలిసి బయటకు వస్తాడు. బయట విలేజ్ వాళ్ళు డ్రాగన్స్ అన్ని కలిసి ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే స్ట్రైక్ హిక్కప్ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇక్కడ నుంచి మనము డ్రాగన్స్ కలిసే ఉంటున్నాము అని. అలా టూత్లెస్ కి ఫిట్ చేయడానికి ఒక రెక్కను కూడా ఇస్తాడు. అలా దానికి సెట్ చేసి అలా అందరూ కలిసి డ్రాగన్ పై రైడ్ చేస్తూ ఉంటారు. హిక్కప్ కూడా టూత్లెస్ పై కూర్చొని
రైడ్ చేస్తూ ఉంటాడు. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.